వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, విజయసాయి రెడ్డి గారు సిటీ విచారణకు హాజరుగానున్నారు. అప్రూవ్గా మారే ఛాయిస్ ఉంది అని అంటున్నారు. మీరు ఏమంటారు అసలు? విజయసాయి రెడ్డి గారు అయితే గతంలోనే చెప్పారు కూడా, నేను పార్టీకి రాజీనామా చేయటం కానివ్వండి, నేను ఇంకా నా శేష జీవితం రైతుగా ఉంటానన్నాడు. కానీ రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన రైతుగా ఉండటం అనేది కష్టమైన పని. సో రైతుగా ఉండలేడు ఆయన. మళ్ళా నేను అనుకుంటాను బీజేపీ ప్లాట్ఫామ్ చూసుకునే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయేమో అనిపిస్తుంది. కాకపోతే గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాను అన్నట్టే ప్రెస్ మీట్లలో చెప్పడం జరుగుతోంది. అది షర్మిల గారితో కూడా మాట్లాడటం, ఆవిడకి కూడా ఆవిడని తిట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను అది చేయలేకపోయానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ రాజారెడ్డి గారి దగ్గర నుంచి కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా మూడు తరాలుగా కూడా ఆయనే వాళ్ళకి చార్టెడ్ అకౌంట్ గా ఉంటాం కూడా. అదిను తర్వాత ఎక్కువ అనుబంధం అయితే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది. ఈయనతోనే, రాజశేఖర్ రెడ్డి గారితో అన్నా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేశారు కదా, జగన్ గారితోనే ఉన్నారు. సో ఇవన్నీ ఉండటంతో ఆయనకి అన్ని తెలుసు. అంటే ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఈ డబ్బులంతా ఎక్కడికి తరలించాడు, ఏం చేశారు అనేది అయితే పక్కా అవగాహన ఉన్న వ్యక్తి. ఈ రోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరకట్లేదు. సో మెయిన్ కీలక వ్యక్తి ఆయన. లిక్కర్ స్కామ్ అంతా ఆయన ఇదిలోనే నడిచింది. సో ఆయన ఎక్కడ హైడింగ్ లో ఉన్నాడు, ఆయన దొరకట్లేదు. సరే ఎట్లాగో తీసుకొస్తారనుకోండి, ఆ వచ్చే లోపల అంటే ఒకవేళ నిజంగా మేబీ ఆయన ఎక్కడైనా దాచి ఉండేదైనా వీళ్ళే దాచాలి. అంటే ఎవరైతే దాని మీద నింద పడుతుంది, నా మీద కేసు వస్తుంది అని అనుకున్నాడే దాచిపెడతారు. సో ఆ రకంగా ఆయన దాచి ఉంటారు. సరే ఎప్పటికైనా బయట వస్తాడు కానివ్వండి. ఈ లోపలైతే కొన్ని అయితే గతంలో విజయసాయి రెడ్డి గారే చెప్పారు, నేను అవసరం ఉన్నప్పుడు కావాల్సి వస్తే ఈడీ వాళ్ళు పిలిస్తే నేను వచ్చి మీకేం కావాలో చెప్తాను అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాననే మాట ఆయన ముందే చెప్పారు. కాబట్టి ఈ రోజు ఆ టైం వచ్చింది. నిన్న వస్తానని చెప్పి ఆయన చెప్పటం, కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ వస్తానని చెప్పి, అది వస్తారా రారా అనే డైనమాల్లో కూడా ఉన్నారు. అంటే ఆయనకి ఒత్తిళ్లు ఉన్నాయా? ఎందుకంటే చాలా పెద్ద స్కామ్ ఇది, కొన్ని లక్షల కోట్లతో ముడిపడి ఉన్న స్కామ్ ఇది. సరే దీని మూలాన ఆయనకి ఇబ్బంది అనేది ఉంటది అనేది అయితే ఆయన గ్రహించాడు. గ్రహించటమే కాదు, ఒత్తిడి ఉన్నిందనేది మాట వాస్తవమే. అదన్నీ కూడా దాటుకొని ఆయన ఈ రోజున మళ్ళా ఆయన అంతటా నిన్నైతే రానని చెప్పాడు, నాకు పని ఉంది నేను రాలేను అని చెప్పాడు. కానీ ఈ రోజు వస్తానని చెప్పటం, మళ్ళీ ఆయన వెళ్ళి అటెండ్ అవ్వటం, దీంతో పాటు ఈ రోజు మిథున్ రెడ్డిది కూడా ఉంది. సో మిథున్ రెడ్డి కూడా వెళ్లాల్సి ఉంది. సో ఆయన వెళ్ళాడా, ఆయన ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటది, ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అనేది. సో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు అయితే మటుకు అప్రూవల్ గా మారుతారు. ఆయన అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా చర్చిస్తారనే విషయం అయితే అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ పై చాలా మంది రాజకీయ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం చెప్తాడు అసలు, ఏం చెప్తాడు, నిజాలు బయట చెప్తాడా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చాడు ఆల్మోస్ట్, కాబట్టి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలడా అని చెప్పి కొంచెం ఉత్కంఠ నెలకొంటుంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఆయనకి వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది, ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు వేరే పార్టీ ఆయనకి భరోసాలో ఉన్నాడనేది అయితే అనిపిస్తుంది కదా, వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి వెళ్ళాలి అనే ఆలోచన ఆయనలో ఉంది. అందుకని ఖచ్చితంగా ఆయన ఓపెన్ అవుతాడు. ఇంకొకటి అప్రూవల్ గా మారితే ఆయనకి పడే శిక్ష, ఎందుకంటే 43,000 కోట్ల కేసు కూడా ఉంది. సరే ఇప్పుడు మళ్ళా వీళ్ళు చాలా వాటిలలో ఇన్వాల్వ్మెంట్ ఉంటది విజయసాయి రెడ్డి గారిది. అప్రూవల్ గా మారితే కొంచెం ఆయనకి అంటూ శిక్ష పట్టము కానివ్వండి, ఇలాంటివన్నీ తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని విషయాలు అయితే చర్చిస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రమాదం ఉండొచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవకాశం ఉంటుంది. అన్ని తెలిసిన వ్యక్తి ఆయనే కదా, ఆయన విషయాలు అన్ని బయట పెడతాడు. ఇప్పుడు ఈ రోజున లిక్కర్ విషయాల్లో అంటే ఆయన ట్యాక్సులు కట్టకుండా డిజిటల్ మనీ వాడకూడదు, క్యాష్ పే కొనాలనటం కానివ్వండి, ఆయన సొంత బ్రాండ్లు చేసుకోవటమే కానివ్వండి, ప్రమోషనల్స్ సొంత బ్రాండ్స్. ఇంకా మనం చూస్తే ఒక చిత్తూరు జిల్లా వరకే తీసుకుంటేనే మిథున్ రెడ్డి 5,000 కోట్లు
ఇది. అందుకోసం ఆయన కూడా ఈ రోజు ఈడీకి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇంకా మిగతా జిల్లాల్లో పోల్చుకుంటే ఎన్ని వేల కోట్లే ఉంటది. సో మొత్తం టోటల్ గా లక్షల కోట్లతో ముడిపడిన ఇది. సో ఇవన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డికే ఆఖరికి చుట్టుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి మీద కూర్చుపడ్డట్టే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక కేసులో తప్పించుకోవటానికి ఉంటది, ఇది ఇంత భారీ మొత్తం స్కామ్. ఇప్పుడు రేపు పొద్దున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరికాడనంటే ఆయన అన్ని విషయాలు బయట వస్తాయి. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు, ఆయన ఎవరో నాకేం తెలుసు అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనకు చుట్టం అవుతారంట, ఆయన చుట్టం అవుతారు. ఆయనకు పోస్టులు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన ఎవరో తెలియకనే ఇస్తారా? ఎవరు కుదరదు కదా. అదే నేను అనేది, జగన్మోహన్ రెడ్డికి దీనికి ఆయనకైతే బాధ్యత ఉంది. దీనిలో ఆయన రెస్పాన్సిబిలిటీలో ఫెయిల్ అవ్వటం కాదు, కాజేయాలని, ప్రజల సొమ్ముని దోచుకోవాలని చేసిన ప్రయత్నంలో ఈ రోజు ఇరుక్కోవటం అయితే ఖాయం. ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే రోజా గారు ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవ వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే చంద్రబాబుకి ఆల్రెడీ తెలిసింది ఏం జరిగింది అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుస్తుంది అంటే, మొన్న వాళ్ళ అబ్బాయి ఓ ఇష్యూలు ఉన్నట్టు దాని గురించి ఆమె మాట్లాడడం జరిగింది. దేవులతో మీరు ఆటలాడతారని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. అసలు ఒక తల్లి స్థానంలో ఉన్న లేడీ అలా మాట్లాడటం అనేది చాలా, అప్పుడు కుర్రాడు ఎంతండి, 7-8 ఇయర్స్ ఏమో, అంతే. అంత చిన్న పిల్లాడిని గురించి కూడా మాట్లాడిందంటే అసలు మనిషి కాదని అనిపిస్తుంది. ఒక లేడీగా ఉండి ఒక తల్లి స్థానంలో ఉన్న వాళ్ళ అంత పెద్ద ప్రాబ్లంల నుంచి ఆ కుర్రాడు బయట వచ్చాడు. సో ఆ దేవుడే కాపాడాడు, అంతే కదా. ఏమైనా చెడు జరిగితే ఆయన మూలంగా మీకు జరిగింది చెడు, మీరు ఓడిపోయారు, నువ్వు ఓడిపోయావు, నువ్వు దేవుడు సొమ్ము తిన్నావు కాబట్టి నువ్వు ఓడిపోయావు, మీకు జరిగింది చెడు, అది దాని గురించి మాట్లాడాలి. ఇది ఏముంది, ఒక ఆపద వచ్చింది, ఆ దేవుడే కాపాడాడు. ఆ దేవుడి కోసం వాళ్ళు నిలబడ్డారు కాబట్టి, సనాతన ధర్మాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళని కాపాడారు ఆ ఏడుకొండల వాడే. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంత పెద్ద బ్లాస్ట్ అయితే ఆయనకి ఎక్కడైనా ఫ్రాక్చర్ అయిందా, ఏదైనా అయ్యిందా? ఏం అవ్వలేదు. ఆ దేవుడు దయ, ఆ దేవుడు అండ. ఈయన మూలాన్ని ఇంకా రాష్ట్రాలకి చాలా మంచి చేయాల్సింది ఉంది, ఈయన చేతుల మీద ఇంకా మంచిగా నడవాల్సింది ఉంది, రాష్ట్ర అభివృద్ధులు జరగాల్సి ఉంది. ఆయన నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారనే దాంతోనే ఆ రోజు ఏడుకొండల వాడే ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం జరిగింది. అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే ఏడుకొండల వాడితో పెట్టుకొని ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు ఏడుకొండలు ఎందుకు 3 కొండలు అన్నాడు, ఏమయ్యాడు? అది దేవుడు చూపెట్టడం అంటే అది, ఇది కాదు. ఇది దేవుడే సేవ్ చేస్తున్నారు వీళ్ళని. అదేలాగా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అయినా కూడా ఈ రోజున ఆ దేవుడే కాపాడారు. అది ఆవిడ నమ్మారు కాబట్టి, వాళ్ళ సతీమణి నమ్మారు కాబట్టి ఆవిడ వచ్చి ఈ రోజున డిక్లరేషన్ ఇచ్చి గుండు కొట్టుకొని అక్కడ డబ్బులు కట్టి అన్నదానం కట్టి, అంటే అన్నదానానికి ఫండ్స్ ఇచ్చి అన్నదానం చేసి ఆవిడ భక్తిని చాటుకున్నారు. అక్కడ డిక్లరేషన్ ఏమంటే జగన్ గాని, భూమ కరుణాకర్ రెడ్డి గాని, మాజీ టీటీడీ వాళ్ళు అన్యమతస్తులు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి సనాతన ధర్మం మీదే కానివ్వండి, ఏడుకొండల వాడి మీదే కానివ్వండి, వాళ్ళకి నమ్మకం లేదు. ఆ స్వామి వారిని నమ్మరు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎవ్వరు. ఇదే భూమ కరుణాకర్ రెడ్డి గతంలో తిరుపతి కొండ 7 కొండలు కాదు 2 కొండలు, ఓన్లీ నల్లరాయి అని మాట్లాడిన వ్యక్తి. మరి ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఒక 100 ఆవులు దాకా చనిపోయాయి, కూటమి ప్రభుత్వం కరెక్ట్ లేదు, మమ్మల్ని రానివ్వాలంటే రానివ్వట్లేరు పోలీసులు అని చెప్పి రోజా గారు మాట్లాడారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు వెళ్ళమని. మేము 4 వస్తాం, మేము 5 వస్తాం, 10 మంది వస్తాం అని చెప్పి మాట్లాడితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి రోజా గారు ఏమంటారంటే, ఆడంగి ఎదవల్లాగా రమ్మని చెప్పారు, ఛాలెంజ్ చేశారు, పోలీసులతో అరెస్ట్ చేయించారు, ఆడంగి ఎదవలు అంటుంది. అంటే ఒక స్త్రీ అయి ఉండి ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడడం కరెక్టా? అంటే ఆడవాళ్ళు తక్కువ అని ఆవిడే చెప్తుంది, అంతే కదా. అంతే కదా, ఆవిడ ఒక లేడీ అయ్యి లేడీస్ తక్కువ అనేటట్టు ఆవిడే చెప్తుంది. ఆ సిగ్గుండాలి మాట్లాడటానికి మెయిన్. ఎందుకంటే లేడీస్ ని చులకన చేయటమా? ఆడవాళ్ళు చేతగాని వాళ్ళ? అయితే నువ్వు చేతగాని దానివే కదా, నువ్వు ఇంట్లోనే ఉండాలి కదా, నువ్వు ఎందుకు రోడ్డు పైకి వచ్చావు? నువ్వు ఇంట్లో కూర్చో. ఇప్పుడు ఎవరైనా గాజులు వేసుకున్నావా అని అంటేనే తప్పుగా మాట్లాడుతున్నాం. ఏంటి గాజులు వేసుకుంటా అంటే, మహిళలు గాజులు వేసుకోకుండా ఏం వేసుకుంటే అది గాజులకి కించపరుస్తారా, మహిళల్ని కించపరుస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇలాంటి టైంలో ఆడవాళ్ళు అనే మాట మాట్లాడటం ఏంటి? ఆడవాళ్ళ గురించి ఆవిడ ఒక లేడీ అని మర్చిపోయింది. అంటే ఆవిడ అటు ఇటు కాందనే మాట్లాడాలి ఇంకా. అంటే ఇప్పుడు ఆవిడ ఆడ మగ అనేది ఆవిడ డిక్లరేట్ చేయాలి. నువ్వు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు లేడీయే కాదు, నువ్వు ఒక ఆడదానివి కాదు. అలాంటప్పుడు నువ్వెవరు అది చెప్పమనండి ఫస్ట్. ఇంకా ఆవిడ నీ లేడీ కాదు, నువ్వు ఆడవాళ్ళలాగా ముడుక్కొని దాక్కున్నావా అంటే, ఆడవాళ్ళు ఎవరు దాక్కుంటున్నారు ఇవేళ రేపు? అందరూ ధైర్యంగా వచ్చి పోరాడుతున్నారు. నువ్వు పోరాడుతున్నావు, నువ్వు వస్తున్నావుగా రోడ్డుపైకి,
నువ్వు ధర్నాలు చేయడానికి వస్తున్నావు కదా, నువ్వు కూడా తక్కువ? ఇవన్నీ చూస్తే రోజాకి నోటికి అదుపు లేదు. ఏదో లైవ్ లైట్ లో ఉండాలి, రోజు ఆవిడ గురించి ఏదో చర్చ జరగాలి, ఆవిడ ఏదో ఒకటి మాట్లాడటం తప్ప ఆవిడకి మాట్లాడే మాట దేం మాట్లాడుతున్నా ఏంటి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. లేకుండా ఉంటే ఎవ్వరు కూడా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా 7-8 ఏళ్ల పిల్లాడి గురించి మాట్లాడరు. అదేలాగా దేవాంశ్ గురించి కూడా గతంలో అట్లాగే మాట్లాడారు.